ఫ్యాన్స్ అంట కదా ఫ్యాన్స్. ఏమైంది? అవునా, బాగుందా? ఓ ఓ రైడర్ 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 వావ్ రైడర్. వీడిని అప్రిషియేట్ చేయాల్సిందే. హెల్మెట్ లేదు, ఏం లేదు, లైసెన్స్ ఉందా లేదా డౌట్. నైస్ బ్రో, సూపర్ రైడింగ్, సూపర్ డ్రైవింగ్. కాకపోతే హెల్మెట్ వేసుకో. ఈ సినిమా బుక్ చేశారు మన వాళ్ళు. ఏం సినిమా తెలుసా? శివయ్య. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంది బ్రో, ఆంటీ వాళ్ళు అట్ట చూస్తున్నారు. ఆంటీ వాళ్ళు ఎవర్రా వీళ్ళన్నట్టు చూసింది రియాక్షన్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తావా? విఎస్ఏ వ్లాగ్స్. వాడు వంగ పెడుతున్నాడు ఇట్ట ఇట్ట ఇట్ట. అరే భలే వెళ్ళిపోయిందిరా సీడీ ప్లేయర్ లాగా. అరే భలే వెళ్ళిపోయిందిరా సీడీ ప్లేయర్ లాగా. గైస్ సీరియస్గా చెప్తున్నా, చెప్పకపోవడమే మేలేము. ఏంది గైస్ అది కామెడీ సినిమా కాకపోతే సరే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గుడ్ మార్నింగ్ గైస్. మనం వచ్చేసి ఇప్పుడు ఒక మజ్జిగనైతే ఆర్డర్ చేసుకున్నాము అండ్ వెంటనే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి మనకు వచ్చేసి 6:52 అయిపోయింది. సో ఇప్పుడు కాసేపు ఎడిటింగ్ చేసిన తర్వాత మనమైతే మన బైక్స్ని తీసుకొని అలా విజయవాడ అంతా తిరుగుదాము. సో ఫస్ట్ మనకేందంటే, నాకు నిద్ర గురించి మాట్లాడదాం. నేను చెప్పాను కదా ఈ మాస్క్ గురించి చెప్తాను, నిద్ర వచ్చిందో లేదా అని. సో వేసుకొనే ఉన్నాను కంటిన్యూస్గా. మేబీ నాకు 1 hour 2 hours మాత్రమే స్లీప్ వచ్చింది. అండ్ ఇందాక లేచి చూసింటే ఇక్కడ అంతా బ్లాక్ కలర్ మాస్క్ వచ్చాయి. సేమ్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో అట్లా మార్క్ పడిపోయింది అనమాట, బ్లాక్ కలర్ది. ఇప్పుడే వాష్ చేసుకున్నా. సో కలర్ ఎక్కేస్తుంది స్కిన్కి. సో లీవ్ ఇట్, ఐ విల్ డ్రింక్ ది బటర్ మిల్క్. కాస్త ఎడిట్ చేసేద్దాం. సో గైస్, మనమైతే మన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేదానికైతే వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పక్కన గ్రౌండ్, గ్రీనరీ. సో పీస్ ఉంది. బ్రో ఎలా ఉంది వ్యూ? ఎలా ఉంది? చల్లగా బాగుందిగా క్లైమేట్ కూడా. మనం వెళ్దాం, బండి ఎత్తుకెళ్దాం బయట. వీడి నిద్ర, వీడు చాలా అదృష్టవంతుడు గైస్. వీడు మాతో నాకు నిద్ర వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతుంటే పడుకునేవాడు. ఏం చేయలేవు. నేను 1 గంట పడుకున్నా, బండి తోలుకొచ్చి 13 గంటలు తోలుకొచ్చి నిద్ర లేక చూడ. ప్లీజ్ ఎవరైనా మీ నిద్ర నాకు కాస్త పంపించండి. నైట్ అంతా పడుకున్నారు ఇద్దరు, 11 నుంచి 6 దాకా. ఎవరు పడుకోలేదు? 2 వేల పడుకోలేదు. లేదు, నేను సినిమా చూసాను, ఇద్దరు పడుకున్నాను. రే నాకు నిద్ర రాలేదురా, జస్ట్ కళ్ళు మూసుకున్నాను. అదైనా మూసుకున్నావు కదా 10 గంటలు. ఓకే గైస్, సో ఇప్పుడు మేము వచ్చేసి గో కార్టింగ్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో బేసిక్గా మనోళ్ళు లేస్తే గో కార్టింగ్కి బయలుదేరుతాం. బ్రో ఎడిటింగ్ చేస్తున్నాడు. నేను ఇంతసేపు ఎడిట్ చేసి 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 నాకైతే మైండ్ దొబ్బేసింది. సో కాసేపు రిలాక్సేషన్ పీరియడ్ అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. చెప్పుతాం బ్రో, ఏంది? సరే బ్రో, అంటే కాస్త ఏసీ బెడ్ తీసుకొని అక్కడ ఉండడానికి రీజన్ కూడా అందుకే, వాడిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనేసి. మేమంటే ఏదో ఎడిటింగ్లు ఇవంతా కూర్చొని దొల్లుతూ ఉంటాం, వాడికి నిద్ర రాదు. అందుకే వాడు సపరేట్గా బెడ్ వేసుకొని వాడు పడుకునేవాడు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ పూజారి అనమాట విజయవాడలో. సో వాళ్ళ గుడి దగ్గరికి అయితే రమ్మని చెప్పి కాల్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 14 నిమిషాలు చూపిస్తుంది. సరే అని కొట్టేద్దాం. క్లైమేట్ ఎంత బాగుంది తెలుసా. బేసిక్గా విజయవాడలో మా ఫ్రెండ్స్ చదువుకోవడానికి వచ్చారనమాట ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి. సో వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారంటే, విజయవాడలో ఏసీ లేకపోతే ఉండలేం రా అంటాడు. బట్ ఈ టైము మేము వచ్చిన ప్రతిసారి విజయవాడ మాకైతే వర్షాకాలం కానీ ఇట్లా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ మాకైతే బాగా అనిపిస్తుంది అనమాట బేసిక్గా. సరే ఓకే, సరే స్వామి, బాయ్ స్వామి, కలుద్దాం సాయంత్రం. సరే స్వామి. సో గైస్, మంచిగా దర్శనం జరిగింది. అర్చన కూడా చేయించారు మన వాళ్ళే కదా. 9:46. నువ్వు 2 ఫుల్ ట్యాంకులతో వచ్చావు, నేను కూడా 2 ఫుల్ ట్యాంకులతోనే వచ్చా. కాకపోతే నాది 17 లీటర్స్, నీదంతా ట్యాంక్ కెపాసిటీ. నాది 3 ఫుల్ ట్యాంకులు. హాయ్ బ్రో. ఫస్ట్ థ్యాంక్ యూ.
మనోడు ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నాడు. ట్రాఫిక్ పోలీసు చూడా, రాజ్యం వాళ్ళే, రోడ్డు మొత్తం వాళ్ళే. ఫైనల్ గా మేమైతే మా హోటల్ రూమ్ రీచ్ అయిపోయాం, ది ఏడెన్ పార్క్. సో గైస్, మనోడైతే మధ్యాహ్నం 1 గంటకి లేచి ఫ్రెష్ గా స్నానం చేసుకొని వచ్చాడు. మనమైతే ఇప్పుడు ఫుడ్ తింటున్నాం అనమాట. వీడిని లేపి నాకు ఒళ్ళంతా నశించి నాకు నిద్ర వస్తుంది, తూగుతున్నాను, నాకు నిద్ర లేదు. ఏంది గైస్ ఇది? అరే నాకు కూడా అర్థం కాదురా, నిన్ను ప్రతిసారి నేను ఏ ఊరికి తీసుకొచ్చా నిన్ను నిద్ర లేపేకే సరిపోతుంది కదరా నాకు. నేను నైట్ నిద్రపోయేదానికి వస్తావరా? నైట్ పడుకోలే, మీరు పడుకున్నారు. పాయింట్ నెంబర్ 1 నేను పడుకోలేదు. పాయింట్ నెంబర్ 2 నైట్ బండి ఎత్తుకోలేదు కాబట్టి పడుకున్నా. నీకేం చెప్పా, నైట్ 3కి ఎత్తుకెళ్తాను, నా బండి ఎత్తుకొని కావలేదు కాబట్టి 6కి పడుకున్నాను కాబట్టి ఇప్పుడు లేసా. సంతోషించు. 6 గంటలు పట్టుకున్నారా హ్యాపీగా? చాలే, నేను చూడు ప్రశాంతంగా తింటా. గైస్, మనమైతే దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, బాగా నీట్ గా రెడీ అయిపోయేసి. సో ఫైనల్ గా ఎవ్రీబడి ఈస్ కూల్. సో విఘ్నేష్ ఈస్ ఓవర్ హియర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్. సో ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం. మన విఘ్నేష్ అరేంజ్ చేసాడు పాసెస్. సో లాస్ట్ ఇయర్ మనకైతే మిస్ అయిపోయింది, ఈ ఇయర్ మంచిగా దర్శనం జరగాలని కోరుకుందాము. ఈ మనిషి వ్లాగ్ తీస్తారని చెప్పి బండిలో వస్తా అని చెప్పాడు. సర్లే వ్లాగ్ తీస్తాడు కదా అనుకుంటే సన్ గ్లాసెస్ వేసుకొని తెలగించుకొని వచ్చేసాడు డైరెక్ట్ గా. సో గైస్, సక్సెస్ఫుల్ గా మనకైతే దర్శనం అయిపోయింది అనమాట, అమ్మవారి దర్శనం ఫైనల్ గా. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్. సో ఇప్పుడు మనం వచ్చేసి అప్రిలియా RS 457 లో అయితే వెళ్తున్నాము. దీని క్లచ్ ఉంది, అసలు నా వల్ల కాలేదు. ఫుల్ క్లచ్ అనమాట. లైక్ లాస్ట్ బిట్ వరకు వదలాలి, ట్రాఫిక్ లో దోలు తీరిపోద్ది. మాకంతా హాఫ్ క్లచ్ అలవాటు, అందుకే వీడికి ఇచ్చేసా డ్రైవింగ్. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చి రూమ్కి వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ టు సీ సినిమా బుక్ చేశారు మన వాళ్ళు. ఏం సినిమా తెలుసా? శివయ్య. ఆ సినిమాకి పోతున్నాం ఇప్పుడు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో గైస్, జస్ట్ ఇప్పుడే మనం అయితే కన్నప్పని చూసి రూమ్ కి అయితే వచ్చామన్నమాట. ఎరా కార్తిక్, సినిమా ఎలా అనిపించింది నీకు? లాస్ట్ ఒక 20 మినిట్స్ బాగా నచ్చింది. ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. గైస్ సీరియస్ గా చెప్తున్నా, చెప్పపోవడమే మేలేము. ఏంది గైస్ అది కామెడీ సినిమా కాకపోతే సరే, ఫైటింగ్ సీన్స్ కూడా దాండియాలు ఆడినట్టు ఇట్ట ఆడుతున్నారు. గుర్రం ఎక్కుతాడు, గుర్రం నుంచి ఎందుకు దూకుతాడో అర్థం కాదు. సో లాజిక్ ఉండదు. గాడ్ అండ్ భక్తుడు అఫెక్షన్ చించేశారు, అది మాత్రం బెస్ట్ అనమాట. ఇంకా మన ప్రభాస్ అన్న ఎంట్రీ. సో అది కథ. ది నెక్స్ట్ డే. సో గైస్, పొద్దునే నేనైతే వచ్చి విజయవాడకి వచ్చి ఒక 2 days అవుతుంది అనమాట. సో నా బండిని అయితే ఇక్కడ పార్క్ చేసిన తర్వాత నేనైతే ఇంతవరకు బండిని చూడడానికి అయితే రాలేదు. సో ఇప్పుడే మన బండిని అయితే చూడడానికి వచ్చాం. అండ్ ఈ లోపు మనల్ని కలవడానికి మన సబ్స్క్రైబర్ అయితే వచ్చాడనమాట. సో ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజ్ చేస్తున్నాడు, బట్ నేనైతే అన్ఫార్చునేట్ గా రిప్లై ఇవ్వలేకపోయాను. సో బ్రో ఎలాగో అవును, హోటల్ ఎలా కనిపెట్టావు నువ్వు? ఆ బ్రోకి మెసేజ్ చేసా, బ్రో వైజాగ్ లో ఉంటారు, ఆ బ్రో తెలుసు నాకు. ఓకే, సో మన ప్రదీప్ బ్రోకి అయితే మెసేజ్ చేశారు, ఇంక వెంటనే హోటల్ దగ్గరికి వచ్చేసారు. పొద్దునే నాకైతే కింద కాల్ సెంటర్ నుంచి, రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది అనమాట. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారంటే, ఎవరు కైసే అనుకున్నా. సో ఇంకా మన బ్రోని అయితే కలిసాం. బ్రో వచ్చేసి మనకి ఈ రోజు మళ్ళీ ఇంకోసారి దర్శనం ఇప్పిస్తా అన్నాడు. ఖచ్చితంగా మంచి దర్శనం ఇప్పిస్తా. సో మళ్ళీ ఇంకో దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి మనమైతే బైక్ ని తీసుకెళ్లి మీ కాలేజ్కి వస్తా బండి ఎత్తుకొని. రియాక్షన్స్ ఇప్పించాలా మీ కాలేజ్ లో? గైస్, కొంచెం రెడీ అయ్యేసి మనమైతే మళ్ళీ బైక్ ని తీసుకెళ్లి అలా విజయవాడ అంతా ఒక రౌండ్ వేద్దాము. హ్యావ్ అన్ అప్రిలియా RS 457, Z900 అండ్ ఇంటర్సెప్టర్ 650. సో ఇప్పుడు మనమైతే అలా ఒక చిన్న షార్ట్ రైడ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. దట్ హ్యాస్ అ బ్యారెల్ ఫుల్ సిస్టమ్. సో వెరీ లౌడ్, వెరీ లౌడ్. ఫ్యాన్స్ అంట, పోలీస్ కదా ఫ్యాన్స్. ఏమైంది? అవునా, బాగుందా? సరే బాయ్. హాయ్ బ్రో ఒకసారి అమ్మాయికి ట్రాట్లంటే మంచి రియాక్షన్స్ వస్తున్నాయి రా, హైలైట్ రియాక్షన్స్ రా. ఏంది బ్రో, ఆంటీ వాళ్ళు అట్ట చూస్తున్నారు. ఆంటీ వాళ్ళు ఎవర్రా వీళ్ళన్నట్టు చూసింది రియాక్షన్. అన్నా బండి బాగుందా? సో గాయ్స్, క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు.
అసలు హైలైట్ గాయస్. అసలు ఆ బండి సౌండ్ ముందు నా బండి ఏం వినిపించట్లేదు. ఆ బ్రో చెప్తూనే ఉన్నాడు డీపీ కలర్ తీసేయని, బట్ మనకు భయం. ఈ మధ్య విజయవాడ పోలీసు వాళ్ళు రీల్స్ భయంకరంగా వైరల్ అవుతున్నాయి. వద్దు, మనకి దాంతో సంబంధమే లేదు. వెళ్ళి నా బండికి ఫ్యూయల్ పట్టియాలి. ఓ చినుకులు స్టార్ట్ అయిపోయాయి. గాయస్ అసలు ఎంత బాగుంది చూసారా. పైన హెచ్డిఆర్లో ఉన్నట్టుంది, స్కై మధ్యలో హెచ్డిఆర్ ఉన్నట్టుంది, కిందనేమో రోడ్డు. GTA 5లో ఫుల్ హై గ్రాఫిక్స్లో ఆడినట్టుంది. అసలు సౌండ్ లేదు. ఒక్కొక్కరు సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు బ్రో నాకు. నేను రోడ్డును కూడా చూడలే, నేను ఇట్లా చూసి కింద చూస్తున్నా, వచ్చేసాడు. ఒక లేడీ మధ్యలో ఉంది. అటు వస్తా ఉండు. ఇంటికి వెళ్ళి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తావా? VSA వ్లాగ్స్. Rider. Wow, rider. Super. వీడిని అప్రిషియేట్ చేయాల్సిందే. హెల్మెట్ లేదు, ఏం లేదు, లైసెన్స్ ఉందా లేదా డౌటు. నైస్ బ్రో, సూపర్ డ్రైవింగ్. కాకపోతే హెల్మెట్ వేసుకో. ఒక్కొక్క రైడర్ని చూసావా? రైడర్స్ ఎక్సెల్ అన్నాడా వాడు? ఎంతమందిని చూసాను అన్నాడు. ఇంకోటి హోండా వాడు. అడే వాడు నువ్వు రేజ్ ఇచ్చానే ఇట్లా లెఫ్ట్ పోయాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎక్సెల్ దగ్గరికి సూపర్ డ్రైవింగ్ అన్నా. బ్రో అన్నాడు. కాదు హెల్మెట్ వేసుకొని కూడా ట్రై చేయి. ఏంది బ్రో చెల్లి?
బానే ఉంది లేరా, బానే ఉంది. నేనేమైపోలే ఏం కావాలి ఉతుక్కుంటే పోద్దులే. రిచ్ కిడ్ బ్రో, రిచ్ కిడ్, రిచ్ కిడ్. స్లోగా పోరంటే ఏం కాదులే, ఏం కాదు. ఏం కాలేదు కాదు, వాడి దగ్గరికి వెళ్ళి సూపర్ డ్రైవింగ్ అన్న. టోటల్ ఇవ్వాలంటే భయం వేస్తుంది అసలు. వాడు వంగ పెడుతున్నాడు ఇట్ట 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 ఇట్ట. బ్రేక్ లేదనుకోండి కాలు పెట్టు. అవును బ్రో. హై విశ్వ, ది ఓన్లీ టైమ్ వెన్ వీ నీడ్ కార్ వీ హ్యావ్ బైక్స్. సో గైస్, ఇది వైజాగ్ క్లైమేట్ అనమాట. ఒక పక్క ఎండగా వస్తుంది. వైజాగ్ కాదు విజయవాడ ఇది. అవునుగా, సారీ బ్రో, అలవాట్లో పొరపాటు. సో గైస్, ఇది విజయవాడ క్లైమేట్ అనమాట. ఒక పక్క ఎండగా వస్తుంది, ఒక పక్క వర్షంగా వస్తుంది, వర్షం వస్తుంది. సో బైక్స్ తీయండి. సో మధ్యలో ఒక సూపర్ బైక్ ఉంది, పల్సర్ 3000cc. ఇంగ్లాండ్ 125cc. ఆడ మధ్యలో ఒక బైక్ ఉంది. ఇదేం బైక్ బ్రో ఇది? డేవిడ్ పుత్ర 2000. దానికి ఏమైనా పెట్టచ్చుగా, బిస్కెట్ తీసిచ్చి. 10 కదా. సరే కింద పెట్టే. అరే భలే వెళ్ళిపోయిందిరా సీడీ ప్లేయర్ లాగా. ఒరే ఒరే ఒరే, అది రాదురా. బిస్కెట్ ఇచ్చింది నేనేరా, నా బండి మీద పోస్తాపో. బిస్కెట్ ఇచ్చిన పాపానికి వచ్చపోసింది బ్రో. సో గైస్, మనమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా బాగా రెస్ట్ తీసుకొని మనం పొద్దున్న లేసి అయితే, వాడు ఆల్రెడీ పడుకునేసాడు. సో మనం పొద్దున్న లేసి మనమైతే ఇప్పుడు వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట, విజయవాడ నుంచి. సో సీ యూ గైస్ అగైన్ ఇన్ మై వైజాగ్ బ్లాగ్. లెట్స్ గో.